రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ రెవెన్యూ పరిధిలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. 5 రోజులుగా ధర్నా చేపట్టిన బహదూర్గూడ రైతులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు జల్పల్లి నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ అన్నారు. దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు సూచించారు. బహదూర్గూడ భూముల విషయంలో ప్రభుత్వం రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూములు తీసుకుంటారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు అన్నారు. ఇదే మా గ్రామంలో వేసుకుంటే దాదాపు 100 పైన 120 130 ఇందిరామీన్లు వచ్చినాయి. మొన్న కేటీఆర్ గారు వచ్చి చెప్తారు, ఏంటన్నా మీరు ఒక ఇటుక పెట్టినట్టు కూర్చున్నా నేను రాజీనామా చేస్తాను. అక్కడక్కడ గ్రామాలలో మీ పార్టీకి సంబంధించి సర్పంచ్లో గెలిచారు. ఆ సర్పంచ్లో ఇందిరామీన్లు ఓపెన్ చేస్తారు. అది తెలుసుకో కేటీఆర్. ఫస్ట్ ఎక్కడ ఇటుక పెట్టలే, కాన్సెన్సీకి 300 ఇందిరామీన్లు ఫస్ట్ విడతలు ఇచ్చినాం, సెకండ్ విడతలు ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తున్నాం. కాన్సెన్సీకి ఒకటి 20 ఎకరాల దాదాపు స్కూల్లో సన్నబియ్యం ఇస్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా కేసీఆర్ ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తాను 10 ఏళ్ళల్లో అక్కడొకటి ఇక్కడ ఇస్తా మిత్తికి సరిపోలే రైతులు అన్నమో రాంచందని ఊరేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు తుక్కుడల మీటింగ్ పెట్టి 6 గ్యారంటీలలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాని ఎక్కిన నెల 2 నెలల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని చెప్పి మీ మీడియా ద్వారా నేను ఈ బీఆర్ఎస్ నాయకులను మన టీఆర్ఎస్గా బీఆర్ఎస్ మరి ఆ బీఆర్ఎస్ నాయకులను కొడుతున్నా. ఇవాళ 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాం. పండించిన ప్రతి సంచికి 500 బోనస్ ఇస్తున్నాం. రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొని పోతుంటే ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలు ఏదో తెలంగాణలో ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి మీ కళ్ళు ఒరుస్తలేవు. మీరు అధికార దుర్వినియోగంలో దాదాపు 1000 కోట్లు ఒక్కొక్క మీ ఎమ్మెల్యే సంపాదించి ఇలా అధికారం లేకపోవడం లెక్కల మీ కడుపు మంతుంది. మీ కళ్ళు ఒరవక ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓరోజాలం గుణంతో గవర్నమెంట్ బదలాం చేసే దిశ పోతే ఇలా పబ్లిక్ తెలుసు. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 యూనిట్లు మా ఇంట్లోకి వచ్చింది, లేనోళ్ళకు ఇందిరా మిల్లు వచ్చింది, మేము రెగ్యులర్గా బస్ ఎక్కి పోతున్నాం, ఆర్టీసీ బస్ ఫ్రీ వచ్చింది, రేషన్ కార్డులు వచ్చినాయి, మా పిల్లలకు సన్నబియ్యం వస్తున్నాయి, మాకు సన్నబియ్యం వస్తున్నాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తున్నాయి, 500 రూపాయలు పండించిన సంచికి బోనస్ ఇస్తాను ఇచ్చిండు, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసిండు, 12,000 రైతు భరోసా ఇచ్చిండు. ఇచ్చిన మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. ఇంకొక 2 పథకాలు ఉన్నాయి కూడా ఇస్తాం. మీరు 10 ఏళ్ళు ఇవ్వాలి, మేము వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 2 పథకాలు మా చెల్లెమ్మలకు కానీ మక్కలకు కానీ మేము ఇచ్చిన ప్రతి మా ప్రజాప్రభుత్వాల మీలాగే రోజు సోషల్ మీడియాలో ఈ ఫేక్ మీడియాలు పెట్టి మేము మీలాగే దుష్ప్రచారాలు లేవు. మేము ప్రజలకు ఇచ్చిన మాట